ధర్మచంద్రు. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న చెక్ పోస్టు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు ఎన్నో అక్రమాలను అరికట్టడంలో మా స్పెషల్ పోలీస్ కీలక పాత్ర పోషించింది. ఇలాంటి చెక్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఈ చెక్ పోస్టులలో మా వాళ్ళు ఎన్నో అక్రమ రవాణాలు ఆపి ఎంతో నిజాయితీగా వర్క్ చేసి ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ పరిస్థితి చూస్తే దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారి చెప్పలేమంటే కావచ్చు చెక్ పోస్టులన్నింటినీ కొనసాగించి మళ్ళా మా స్పెషల్ పోలీస్ ఆఫీసులు ఇక్కడ పెట్టి కట్టుదిట్టమైన భద్రత ఏర్పరచవలసిందిగా కోరుతున్నాం. ఈ చెక్ పోస్టులు ఇలా ఉండడం వల్ల అక్రమ రవాణాలు చాలా ఆస్కారం ఉంది. దయచేసి ప్రభుత్వం ఈ చెక్ పోస్టులన్నింటినీ మళ్ళీ రీఓపెన్ చేసి స్పెషల్ పోలీస్ ఆఫీసర్లందరికీ అండగా ఉండాలని, ఈ అక్రమాలను అడ్డుకట్టు వేయాలని కోరుకుంటాండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్నదంతా ఇది ఆంధ్ర ఎండింగ్ బార్డర్. ఇది గేట్. ఇప్పుడు కనపడుతున్నది గేటు. దీన్ని ఇలా చూస్తే ఇక్కడ నుంచి ఇటు సైడ్ అంతా తమిళనాడు. ఇప్పుడు అక్కడ వస్తున్న వెహికల్ కూడా తమిళనాడు నుంచి వస్తుంది ఇట్లా. సో ఇలా వెహికల్స్ అన్ని ఇట్లా రావడంలో వస్తున్నప్పుడు మనం చెక్ చేయాలంటే ఈ చెక్ పోస్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఈ చెక్ పోస్ట్ ఉంటే ఇలా వచ్చే వాళ్ళందరినీ కూడా చెక్ చేసి వాళ్ళు ఏమన్నా అక్రమంగా మద్యం కావచ్చు, ఇంకేదైనా గంజాయి వేరే ఇతరైనా చెన్నై నుంచి ఇలా ఆంధ్రాకి వచ్చేటప్పుడు కూడా మనం అడ్డుకట్ట వేయడానికి చెక్ పోస్ట్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇది అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్. ఇది అంతర్రాష్ట్ర సరిహద్దు అనేది ముఖ్యంగా ఉండాలి. దేశ సరిహద్దులు ఎంత ఇంపార్టెంటో రాష్ట్ర సరిహద్దులు అనేది అంత ఇంపార్టెంట్. ఈ రాష్ట్రానికి ఇది ఒక సరిహద్దు అనుకోండి. చాలా సరిహద్దులు ఉన్నాయి, ఇది ఒక సరిహద్దు. దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ చెక్ పోస్టులు అనేది ఏర్పాటు చేసి మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు న్యాయం చేయాలి. అలాగే భద్రతను కట్టుదిట్టం చేయాలనేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ చెక్ పోస్టులలో గతంలో మా వాళ్ళు పనిచేసినారు. ఇప్పుడు ఈ చెక్ పోస్టులు చూసినట్టయితే చూడండి, ఇలా మేకలు దాన్ని చూడండి ఇలా పరిస్థితి నెలకొలింది. ఈ చెక్ పోస్టులు ఇంత దారుణంగా అవడానికి కారణము సో గత ప్రభుత్వంలో ఈ చెక్ పోస్టులు అనేటివి హోల్డ్ చేయడం వల్ల ఇంత దారుణంగా ఏర్పడ్డాయి. సో ఇలా ఉంటే అక్రమ రవాణాలను అరికట్టడం చాలా కష్టము. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీరంతా కూడా అందరికీ దయించి చెప్తున్నాను, ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ అక్రమ రవాణాలను అరికట్టాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.